ఇక ఆంధ్రాలో అయితే ఎలక్షన్స్ ముచ్చట చెప్పనవసరమే లేదున్నా ఒకళ్ళకంటే ఒకళ్ళు ప్రచారాలు జోరుగా చేస్తున్నారు. గట్లనే ఈ పంక గుర్తు పార్టీ పెద్ద లీడర్ జగనాల సారు ప్రచారం కూడా జోరు అందుకున్నది. జనాలైతే ఉష్కబోస్తే రాలనంత మంది సభలకు వస్తున్నారులా. అయితే సార్ ఏం చెప్తాండో ఓ పాలి చూసొద్దాం పాలి. ఈ 59 నెలల కాలంలో వారి బ్రతుకులు మార్చడం కోసమే మీ బిడ్డ అడుగులు వేశాడు. కానీ చంద్రబాబు రాజకీయం ఊసర వెళ్ళి రాజకీయం. ఆయన బాగా ముదిరిపోయిన తొండ. ఒక పక్క 4% ముస్లింల రిజర్వేషన్లను రద్దు చేస్తామని శపథం చేసిన బీజేపీ పార్టీతో ఈ చంద్రబాబు జత కడతాడు. మరో పక్క మైనారిటీల ఓట్ల కోసం మైనారిటీలను మోసం చేసేందుకు ఈ చంద్రబాబు డ్రామాలు మొదలెట్టాడు. దొంగ ప్రేమ నటిస్తాడు. కానీ 4% రిజర్వేషన్లను మైనారిటీలకు రద్దు చేస్తామంటా ఉన్న బీజేపీతోనే కొనసాగుతాడట ఈ చంద్రబాబు. మరి ఇంతకన్నా ఊసర వెళ్ళి రాజకీయాలు ఎక్కడైనా ఉంటాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. నేను చెప్తా ఉన్నా, 600 100 4% రిజర్వేషన్లు ఉండి తీరాల్సిందే. అన్ని మతాల్లో కూడా బీసీలుంటారు, అన్ని మతాల్లో కూడా ఓసీలుంటారు. మరి అలాంటప్పుడు మైనారిటీలను వేరుగా చూడడం, రాజకీయ స్వార్థం కోసం మైనారిటీలకు నోటిదాకా వచ్చిన కూడును తీసేయాలనుకోవడం ఎంత మటుకు ధర్మము అని చెప్పి అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ.